అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మహేశ్వర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. పంచుకుందాం తెలుగు కథ. ఒకరోజొక గురువుగారు తన ఇద్దరు శిష్యుల్ని పిలిచి, ఈ రోజు మీరిద్దరూ పొరుగురికి వెళ్లి రావాలి అని చెప్పారు. ఒక సంచిలో ఆహారాన్ని నింపి ఒక శిష్యునికి ఇచ్చి, ఎవరైనా అవసరం ఉన్నవాళ్లు కనిపిస్తే వారికి ఈ ఆహారాన్ని పంచుకుంటూ వెళ్ళు అన్నాడు. రెండో శిష్యుడికి ఖాళీ సంచి ఇచ్చి, దారిలో ఏదైనా విలువైన వస్తువు కనిపిస్తే దాన్ని సంచిలో వేసుకుంటూ వెళ్ళు అన్నారు. ఇద్దరూ సంచుల్ని భుజాలకి తగిలించుకుని ప్రయాణం మొదలుపెట్టి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఖాళీ సంచివాడు ఆడుతూ పాడుతూ నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక అతనికి ఒక విలువైన రంగు రాయి దొరికింది. దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు. మరికొంత దూరం వెళ్ళాక మరొకటి కనిపించింది. దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు. అలా ఎక్కడ రంగు రాయి కనిపిస్తే దాన్ని తీసుకుని సంచిలో వేసుకుంటూ నడక సాగించాడు. దాంతో సంచి బరువెక్కసాగింది. నడక భారంగా మారింది. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అయింది. ఉండే కొద్దీ అడుగు తీసి అడుగేయడమే చాలా కష్టమైపోయింది. ఇక రెండోవాడు వెళ్తూ దారిలో ఆకలితో కనిపించిన వారికి తన సంచిలోని తిను బండారాలను కొంచెం కొంచెంగా పంచుకుంటూ వెళ్లాడు. క్రమంగా సంచి బరువు తగ్గి నడక సులభం అయింది. పంచుకుంటూ వెళ్లినవాడు తన గమ్యాన్ని తేలిగ్గా చేరుకోగలిగాడు. పోగేసుకుంటూ వెళ్లిన వ్యక్తి గమ్యాన్ని చేరుకోలేకపోయాడు. ప్రయాణము కష్టంగా సాగింది. మరి మీరు మనసు పెట్టి ఆలోచించండి. మీ గమ్యాన్ని ఎలా చేరుకోదలుచుకున్నారు? ఈ కథను తాత్విక దృష్టితో చూసినట్లయితే విలువగలవైన లౌకిక విషయాలను, వస్తు సామాగ్రిని ప్రోగు చేసుకుంటూ వెళితే జీవితం దుర్భరమవుతుంది. అదే మన ప్రేమని, జ్ఞానాన్ని పంచుకుంటూ జీవన ప్రయాణం సాగిస్తే మోక్షానికి చేరే మార్గం సుగమం అవుతుంది. అదే ఈ కథలోని తత్వం. మానవునికి అనుసరణీయం. Please like and share my videos to your friends and family members. For more videos, subscribe my channel.